నేటికి నాణ్యమైన విద్య అందని ద్రాక్షగానే మిగిలిందని ఏబీవీపీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక సంఘటన కార్యదర్శి శివకుమార్ అన్నారు. విశ్వవిద్యాలయాలు మొదలుకొని ప్రాథమిక విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల స్వాగత సమావేశం ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు అశోక్తో కలిసి రాష్ట్ర సంఘటన కార్యదర్శి శివకుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాలయాల్లో విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు 43వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మహాసభలను ప్రారంభిస్తారని వారు తెలిపారు. ఈ మహాసభల్లో విద్యారంగ సమస్యలను డ్రగ్స్ రహిత విద్యాలయాలుగా చేయడం కోసం పాటుపడతామన్నారు. ఇప్పటికే విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేశామన్నారు. విద్యార్థి పరిషత్ దేశభక్తులను, జాతీయవాదులను తయారు చేస్తుంది అని వారు స్పష్టం చేశారు. ఈ 43వ రాష్ట్ర మహాసభలు 23-25 డిసెంబర్లో జరిగే కార్యక్రమానికి ఏర్పాటు చేసిన స్వాగత సమితికి నన్ను అధ్యక్షులుగా నియమించారు. విద్యార్థి పరిషత్ మీ అందరికీ తెలుసు, ఒక జాతీయవాద సంఘం. దేశభక్తులు మృగ్యమైపోతున్న రోజుల్లో విద్యార్థి పరిషత్ దేశభక్తుల్నే తీర్చిచ్చే ఒక అద్భుతమైన స్టూడెంట్ యూనియన్ మీ అందరికీ తెలిసిందే. అట్లాంటి జాతీయవాద సంస్థని వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాలని 1949 జూలై 9న కేవలం 5 మందితో స్టార్ట్ అయిన విద్యార్థి పరిషత్ ఈరోజు సుమారు 50 లక్షల పైగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్ యూనియన్ ఇదిగా ఆవిర్భవించి ఏర్పాటైన మొదటి నుంచి కూడా విద్యార్థిలో జ్ఞానం, శీలం, ఏకత అనే ఒక అద్భుతమైన నినాదంతో విద్యార్థి లోకానికి, విద్యా వ్యవస్థకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని విద్యారంగంలో ఎన్నో సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాటిపై ఉద్యమాలు నడిపించి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించిన ఒక అతిపెద్ద జాతీయవాద సంస్థ విద్యార్థి పరిషత్. మీకు తెలుసు, 370 అధికరణ రద్దు కావాలని సుమారు 70 సంవత్సరాల నుంచి పోరాటం చేసింది. సుమారు 15 సంవత్సరాల క్రితం 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలు సిద్దిపేటలోనే జరిగాయి. అదృష్టం ఏంటంటే ఆ స్వాగత సమితి కూడా నేనే అధ్యక్షునిగా ఉండింటి. మళ్ళీ రేపు 23-25 డిసెంబర్లో జరిగే రాష్ట్ర మహాసభలకు కూడా నేనే అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. చాలా అదృష్టం. ముఖ్య విషయం ఏంటంటే మహాసభ ప్రారంభోత్సవానికి మాన్య గవర్నర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. సుమారు 1500 పైగా విద్యార్థులు రాష్ట్రం నలుమూల నుండి వస్తారు. 3 రోజులు జరిగే ఈ మహాసభలో వివిధ విషయాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా ఇప్పుడు యువతరాన్ని పట్టి పీడిస్తున్న మత్తు మహమ్మారి డ్రగ్స్ పై విద్యార్థులపై అవగాహన కల్పించి వాళ్ళని మొదటి దశలోనే ఏబీవీపీలో రాష్ట్ర మహాసభలు అనేటివి కొత్త కాదు. చాలా సంవత్సరాల నుంచి ఏబీవీపీ యొక్క రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు ఇవి నిర్వహించుకోవడం ఆనవాయితీ. దీంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి దశ ఇవ్వడం కోసం ఈ రాష్ట్ర మహాసభలు. ఈ రాష్ట్ర మహాసభల్లో అనేక విషయాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం, అదేవిధంగా అనేక విద్యార్థి సమస్యల పట్ల చర్చించడం, తీర్మానాలు కూడా చేయడం ఈ రాష్ట్ర మహాసభల్లో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య విద్యార్థులకు దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది. గత 10-15 సంవత్సరాల క్రితం నుంచి కూడా విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా నాణ్యమైన విద్య మాకు కావాలి అని చెప్పేసి యూనివర్సిటీ క్యాంపస్లో, కాలేజ్ క్యాంపస్లో ఈరోజు అడుగుతూ ఉన్నారు.
కానీ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేక లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ లేక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలో ఒక విద్యార్థికి ఉన్నతమైన విద్య, నాణ్యమైన విద్య ఇవ్వడం కోసం మానవ వనరులను తయారు చేసే విశ్వవిద్యాలయాలు ఈరోజు మానవ వనరులను తయారు చేయలేకుండా పోతూ ఉన్నాయి. స్కిల్ బేస్డ్గా విద్యార్థులను తయారు చేయలేకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒక నాణ్యమైన విద్య కోసం ఈరోజు విద్యార్థులు అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నాణ్యమైన విద్య రావడం కోసము, నాణ్యమైన విద్య కోసం ఏ విధంగా నాణ్యమైన విద్య ఈ రాష్ట్రంలో తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర మహాసభలో ఇంతకుముందు స్వాగత సమితి అధ్యక్షులు శ్రీ అశోక్ గారు చెప్పారు, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ఈ ఇనాగ్రేషన్లో ఉండబోతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సేవాభావంతో పనిచేసినటువంటి, సమాజంలో మార్పు తీసుకొస్తున్నటువంటి 40 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి శ్రీ జనమంచి గౌరీ శంకర్ యూత్ అవార్డు పేరు మీద వారికి యూత్ అవార్డు, ప్రశంసా పత్రము, చెక్ ఇవన్నీ కూడా ఈ యూత్ ప్రెస్టీజియస్ యూత్ అవార్డును వారికి అందించడం జరుగుతుంది. దాని యొక్క సెలెక్షన్ యొక్క కమిటీ యొక్క ప్రెస్ నోట్ కూడా గతంలో ఏబీవీపీ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఎవరైనా యూత్ మా యొక్క ఎన్జిఓ పెట్టుకొని ఒక